ఓం శ్రీ మహాగణిత మహా ఓం శ్రీ సాయినాథభ్య నమః ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం గణపతిని మనం పూజించినట్లయితే ఆ గణపతి ఇచ్చే ఫలితాలు, అదేవిధంగా నవగ్రహాలు 9, ఈ నవగ్రహాలకి ఏ గణపతిని మనం పూజించినట్లయితే ఆరాధించినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. అదేవిధంగా ఏ గ్రహానికి ఏ గణపతిని మనం పూజించినట్లయితే మనకి ఆ గ్రహం యొక్క దోష నివృత్తి అవుతుందో మనం ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలిద్దాం. మొదటిగా రవిగ్రహం. ఈ రవిగ్రహానికి మనం సూర్యదోష నివారణ కోసం ఎర్ర చందనంతో చేసినటువంటి గణపతిని మనం పూజించినట్లయితే రవిగ్రహం నుంచి వచ్చే దోషాలు దగ్గుతాయి. అదేవిధంగా చంద్రదోషం. ఈ చంద్రదోష నివారణ కోసం మనం వెండి లేదా పాలరాయితో చేసినటువంటి గణపతిని మనం పూజించినట్లయితే ఆ చంద్రుడి నుంచి మనకి దోషాలు దగ్గడానికి అవకాశం ఉంది. ఈ చంద్రుడి వల్ల మనసు స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కుజుడు. ఈ కుజుడు దోషాల నుంచి నివారణ కోసం మనం ఈ కుజుడి నుంచి వచ్చే దోషాలు ఒకసారి పరిశీలించినట్లయితే మనకి ఈ కుజుడి వల్ల ఆపరేషన్స్ జరగటం కానీ, లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు లేదా అన్యోన్యత దగ్గటం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ కుజుడు దోష నివారణ కోసం రాగితో చేసినటువంటి వినాయకుడిని పూజించినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బుధుడు. ఈ బుధుడు దోష నివృత్తి కోసం మనకి బుధుడి నుంచి వచ్చే ఒకసారి మనం పరిశీలించినట్లయితే దోషాలు మనకి బుద్ధి సక్రమంగా ఉండదు. అంటే సరైన సమయంలో మనకి మంచి ఆలోచన రాదు. ఈ మంచి ఆలోచన రాకపోవటం వలన అనేకమైన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ బుధుడు కోసం మనం మరకత గణపతిని పూజించినట్లయితే మనకి బుద్ధి సక్రమంగా ఉండి మంచి ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా గురుడు. ఈ గురుడికి మనం గురు దోషాల నుంచి మనం బయటపడాలంటే ఈ గురుడు మనకి అనుకూలంగా లేకపోతే ఏ పని చేసినా మనకి దానిలో ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఉద్యోగం కానీ లేదా మనం చేసే ఉంటే వృత్తిలో మనకి మంచి లాభాలు రాకపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఎవరికైతే గురు దోషాలు ఉంటాయో వారు చందనం కానీ లేదా బంగారంతో చేసినటువంటి గణపతిని మనం పూజించినట్లయితే మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శుక్రుడు. ఈ శుక్రుడు నుంచి మనకి దోషాలు ఏమైనా ఉంటే, ఎవరికైతే ఈ దోషాలు ఉంటాయో వారు ఈ శుక్రుడు వల్ల డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. నీరు ఏ విధంగా అయితే పోతుంటాయో అదేవిధంగా ఈ శుక్రుడు దోషాలుంటే రెండోది భార్యాభర్తలు కూడా దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ భార్యాభర్తలు వివాహం అవుతుంది కానీ దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శుక్రుడు దోషం ఉన్నట్టయితే మనం వ్యాపారం అంటే లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. కాబట్టి ఎవరికైతే ఈ శుక్ర దోషాలు ఉంటాయో వారు స్ఫటిక గణపతిని మనం పూజించినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా శనేశ్వరుడు వల్ల మనకి ఏమైనా సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు కానీ, అదేవిధంగా అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి మనం ఒక నల్ల రాయిపై గణపతిని చెక్కించి ఆ గణపతిని మనం పూజించినట్లయితే లేదా అభిషేకం చేయించుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ శనేశ్వరుడు వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా రాహు. ఈ రాహు నుంచి ఈ రాహు మనకి అనుకోకుండా ప్రమాదాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా విదేశీ ప్రయాణం చేయటానికి కూడా రాహు బలం బాగా ఉండాలి. అదేవిధంగా వైద్య వృత్తి కూడా మనకి అనుకూలంగా లేదా విద్యార్థులకు ఎంబీబీఎస్ మెడికల్ సీట్ రావాలంటే రాహు అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ రాహు తోటి మనకి మంచి ఫలితాలు రావాలంటే మట్టితో చేసినటువంటి గణపతిని మనం పూజించినట్లయితే, ఈ గణపతిని ఈ మట్టితో చేసేది మనం వినాయక చవితి రోజు. కాబట్టి మీరు బంక మట్టితో తయారు చేసినటువంటి గణపతిని మనం పూజించినట్లయితే రాహువు దోషాలు దగ్గడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కేతు. ఈ కేతు దోషాలు
మనకి దగ్గాలంటే, కేతు నుంచి వచ్చే దోషాలు మనకు దగ్గాలంటే మనం ఈ కేతువుకి మన తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతిని మనం పూజించినట్లయితే మనకి కేతు దోషాల నుంచి దూరం అవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఎర్ర చందనంతో చేసిన గణపతిని కూడా మనం పూజించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి మనం బయట పడడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకి పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి, అప్పుడు మనకి దక్కడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాలరాయితో చేసినటువంటి గణపతిని పూజిస్తే మనకి మానసిక ప్రశాంతతను మనకి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శ్వేతర్క గణపతిని కూడా మనం పూజించినట్లయితే మనకి సుఖశాంతులు మనకి కలగాలంటే స్ఫటిక గణపతిని పూజించినట్లయితే మనకి సుఖ సంతోషాలతోటి మన జీవితాంతం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ సుఖశాంతులు జీవితంలో లేకపోతే మనం ఏ పని కూడా ముందుకి వెళ్ళలేము. కాబట్టి ఇలాంటి దీని మీద మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఫోన్ నంబర్ 998 మరొకటి 9492107110. సర్వే జనా సుఖినో భవంతు.